రిలీజ్ పతాకంపై దర్శకులు తేజ గారు తొలిసారిగా నిర్మాతగా మారి రూపొందించినటువంటి వినూతన ప్రేమ కథా చిత్రం జయం. యథాప్రకారంగా ఈ చిత్రానికి స్వరకర్త తేజ గారికి నచ్చొచ్చిన ఆర్పి పట్నాయక్ గారే మంచి పాటల్ని అందించారు. ఆడియో రిలీజ్ కాగానే అన్ని పాటలు హిట్టు అని వచ్చింది, ఒక్క పాట తప్ప. విచిత్రం ఏమిటంటే సినిమా రిలీజ్ అయ్యాక ఒక్క పాటే మిగిలిన పాటల్ని మించిపోయింది. బహుశా సన్నివేశ బలమో తేజ గారి చిత్రీకరణో వైవిధ్యమో తెలియదు కానీ ఆ పాట మాత్రం ప్రేక్షకుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. కులశేఖర్ గారు సాహిత్యాన్ని అందించినటువంటి ఆ యుగళ గీతాన్ని జయం కోసం ఆర్పి పట్నాయక్ గారు, ఉష గారు ఆలపించారు. ఇప్పుడు మన కోసం పాడబోతున్నారు ఆర్పి పట్నాయక్ గారు అండ్ సాహితీ. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలో రూపమే నీవని, కనిపించని భావమే ప్రేమని. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, ప్రియతమా తెలుసునా. వలపు బహుశా మన కథకు మొదలు తెలుసా, దొడుకు వయసు వరసా అరేరి పడకి వరసా, మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా, వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా. నీకు సందేహమా ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, ప్రియతమా తెలుసునా. తగిడ తదిమి తందాన, హృదయలయన జతుల గతుల తిల్లాన, తగిడ తదిమి తందాన, హృదయలయల జతుల గతుల తిల్లాన. చిగురు పెదవి నడిగా ప్రతి అణు వెతిక, మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా, మనసులో భాష మనసుకి తెలుసు నన్నిలా నమ్మవా. ప్రేమ సందేశమా ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలో రూపమే నీవని, కనిపించని భావమే
ప్రేమని ప్రియతమా తెలుసునా నననాననాననా నాననాననా. చాలా బాగుంది ఆర్పి గారు. అండ్ సాహితీ, నువ్వు కూడా అసలు ఏమాత్రం భయపడకుండా చాలా చక్కగా పాడింది. ఏమంటారు? భయం ఎందుకు పడాలి, తను ప్రొఫెషనల్ సింగర్ అయితే. ఓ, పాడతా తీయగా సింగర్స్ అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. డెఫినెట్గా బాలు గారి స్కూల్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ కాబట్టి ఫుల్ ఎంపవర్డ్. ఓకే, సో ఆర్పి గారు అక్కడ ఈ ట్యూన్ని డైరెక్టర్ గారి కోసం కట్టినప్పటికీ ఇక్కడ మాత్రం మేము చూసాంలేండి మీ ఆవిడ కోసం పాడారని. ఆల్ 3 లేడీస్ ఆఫ్ మై లైఫ్ ఆర్ దేర్. మా అమ్మ, మా వైఫ్, మా పాప, ముగ్గురు ఉన్నారు. ఓకే, ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చినందుకు ఆవిడికి శిరస్సు వంచి నమస్కారాలు చెబుతూ, న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. భరత వేదముగ నిరత నాట్యముగ సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని నీలకంఠర చాలి పొందర బై హార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశారు. పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాద శృతి వినరా. ఈనాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో. ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా, బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంస్లే గారి కంటే కూడా బాగా పాడారు. అంతమవ్వాలనే ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామాయణము శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు, చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించే సతి. ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరగ భీరము బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి. చక్కా పాడామని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. ఏ జన్మలోనూ నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా అత్యద్భుతంగా పాడావు నాన్న. నిజ 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 పని 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 మ పని నిజ 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 పని. నిగమ వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గా నీ గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబుర నారద నాద